చూడండి, ఈరోజు మన అంశం ఏంటంటే, ఇదేంటన్నా ఇది అనుకోవచ్చు మీరు బహుశా. కానీ ఈరోజు మన యొక్క అంశం వచ్చేసేసి విగ్రహములకు అర్పించిన వాటిని తినుట. దీని గురించి ప్రత్యేకంగా 2 అధ్యాయాలు రాయబడ్డాయి బైబిల్, 2-3 అధ్యాయాలు ఉన్నాయి. సో దీన్ని స్కిప్ చేయాలని అనుకోవటం లేదు నేను. వాస్తవానికైతే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. 7వ అధ్యాయం మొత్తంలో వివాహము, భార్యాభర్తలకు సంబంధించిన రిలేషన్కి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. సో భార్యాభర్తలకు సంబంధించింది ఎట్లాగో మనము ఫ్యామిలీ సెమినార్స్లో టీచ్ చేస్తున్నాం కాబట్టి 8వ అధ్యాయంలోనికి వచ్చాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. సరే, కాబట్టి విగ్రహములకు తినుట విషయము లోకమందు విగ్రహము పచ్చిదనియు ఒక్కడే దేవుడు తప్ప ఎరుగుదుము. ఈ అధ్యాయం ప్రారంభంలో కూడా ఇదే మాట ఉంటుంది. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అన్నాడు. 4వ వచనముకు వచ్చేసరికి మళ్ళీ విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అన్నాడు. అర్పించిన వాటిని తినేటువంటి విషయంలో ఇక్కడ మనము కొరింథీయుల యొక్క చరిత్రను మనం గమనించాలి. కొరింథీ పట్టణం యొక్క హిస్టరీ జాగ్రత్తగా మనం కొరింథీ పట్టణం యొక్క చరిత్రను మనము జాగ్రత్తగా చదివితే ఇది మీకు ఏ గూగుల్లో కొట్టుకున్నా, ఏ చాట్ జీపీటీలో కొట్టుకున్నా వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్ ఏంటిది అనేటువంటిది ఆలోచన చేస్తే, కొరింథీ పట్టణము బాగా విగ్రహారాధనకు ఫేమస్ అన్నమాట. అక్కడ ప్రధానంగా 2 దేవుళ్ళ గుళ్ళు ఉంటాయి. మొదటిది టెంపుల్ ఆఫ్ అపోల్లో. అపోల్లో దేవునికి సంబంధించినటువంటి ఆ దేవుని పేరు అపోల్లో. గ్రీకు దేవుడు అపోల్లో అనేటువంటి వ్యక్తి గ్రీకు దేవుడు. వాస్తవానికి అయితే కొరింథీ అనేటువంటిది మొదటగా గ్రీస్ దేశంలో ఉంటుంది. తర్వాత రోమియోలు దాన్ని ఆక్రమించుకొని రోమియోలకి ప్రధాన పట్టణముగా అది తర్వాత లేటర్ డేస్లో మార్చబడుతుంది. సో మొదట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అపోల్లో అనేటువంటి దేవుని యొక్క ప్రత్యేకతలు ఏంటయ్యా అంటే, దేవుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేకతలు, దేవుడు కాదు, దేవుడుగా పిలువబడుతున్న వ్యక్తి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మ్యూజిక్. ఏంటిది? ఇతని దగ్గర ఎక్కువ మ్యూజిక్ ఉంటుంది. రెండవది లైటింగ్ ఉంటుంది. లైటింగ్ అంటే మొత్తం ఇక ఆ యొక్క అతని ఫెస్టివల్స్లో మ్యూజిక్ ప్రధానమైనటువంటిది. రెండవది లైటింగ్, ఇక సౌండ్, ఇక డెకరేషన్స్ ఉంటాయి కదా, రెండవది లైటింగ్. మూడవది సోద చెప్తుంటారు కదా, ఈ సోదలు చెప్పడం అనేటువంటిది ఆ యొక్క టెంపుల్ యొక్క ప్రధానమైనటువంటి యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ. అక్కడ మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ లేకుండా అక్కడ ఆరాధనలు జరగవు, లేకపోతే పండుగలు జరగాయి. లైటింగ్ ఉంటుంది, లైటింగ్ లేకుండా అక్కడ పండుగలు జరగాయి. మూడవది అక్కడ ఎక్కువ సోదలు చెప్తూ ఉంటారు అన్నమాట. సోది చెప్పేటువంటి వారు అక్కడ మనకి ఎక్కువ కనపడుతూ ఉంటారు. సో అపోల్లో అనేటువంటి దేవుడు అక్కడ ఉంటాడు. రెండవది జాగ్రత్తగా గమనించినట్లయితే టెంపుల్ ఆఫ్ అపోఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవత ఉంది. ఇది చాలా భయంకరమైనటువంటి, అసలు యాక్చువల్గా అయితే ఆ బొమ్మ తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను, కానీ నాకే అది వద్దులే అని చెప్పేసి వదిలేసిన. మీరు కావాలంటే తర్వాత గూగుల్లో కొట్టుకోండి. టెంపుల్ ఆఫ్ అపోఫ్రోడైట్ అంటే పురాతన దేవతగా ఆ యొక్క కొరింథీయులు కొలిసేటువంటి వారు. ఈ దేవత యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే, అక్కడ ఒక ఆక్రో కొరింథీ అనేటువంటి ఒక కొండ ఉంటుంది. ఆక్రో కొరింథీ అనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఈ దేవత యొక్క గుడి కానీ విగ్రహాలు కానీ ఉంటాయి. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటిది అని మనం ఆలోచన చేస్తే, ఈ దేవత యొక్క ప్రత్యేకత సెక్షువల్ వర్షిప్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఈ దేవత, ఈ అఫ్రోడైట్ అనేటువంటి దేవత యొక్క కొరింథీలో ప్రధాన దేవత యొక్క ఆరాధన ఎలా ఉంటుందంటే సెక్షువల్ వర్షిప్. అంటే శృంగారంగా అది ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచార సంబంధమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి అక్కడ. అందుకనే పౌలు గారు మీరు 5
4-5 వచనాలు మీరు 4-5 అధ్యాయాలు మీరు మనం చదువుకున్నాం, ధ్యానం చేసిన చదివితే జారత్వము 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 జారత్వం, వ్యభిచారం 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 అని కొరింథీ సంఘాన్ని ఎందుకు అంత వేరే సంఘాలకి తక్కువ చెప్తూ ఈ కొరింథీ సంఘానికి ఎందుకు అంత ఎంఫసైజ్ చేసి చెప్పాడయ్యా అంటే, అక్కడ ఒక దేవత ఉన్నది. ఆ దేవత దగ్గర ఈ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి ఆరాధనలు జరిగేటువంటి విధానం అక్కడ మనకు కనపడుతుంది. అక్కడ పెగాన్ వర్షిప్స్ అంటే, లేకపోతే పెగాన్ ఫెస్టివల్ రిచువల్స్ అంటే అక్కడ కొన్ని ఆచారాలు ఎలా ఉంటాయి అంటే, అసలు అక్కడ సిద్ధాంతం ఏంటంటే, మూల సిద్ధాంతము నా శరీరము నా ఇష్టం, నా శరీరము నా ఇష్టము, నా శరీరముతో నేను ఏ రకంగా బతకొచ్చు అంటే కొన్ని వందల మంది అక్కడ గుంపుగూడి ఈ రకమైనటువంటి ఫెస్టివల్స్ మనం కూడా ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని బ్రెజిల్ కొన్ని దేశాల్లో మనం చూస్తే ఈ రకమైనటువంటి ఫెస్టివల్స్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతము కొరింథీ పట్టణం. అంత మాత్రమే కాదు, ఇక పూటకి లేకపోతే గడికి ఒక టెంపుల్స్, మొత్తం సిటీ మొత్తము చిన్న చిన్న విగ్రహాలతోటి గుళ్ళతోటి నిండిపోయి ఉంటుంది. గ్రీకులు తమ గురించి, తమ కొరింథీ పట్టణం గురించి వాళ్ళంతటా వాళ్ళు ఏమో సాక్ష్యం చెప్తారంటే, ఇమ్మోరల్ లివింగ్ అట, అనైతికమైనటువంటి జీవితం, అనైతికమైన జీవితం. ఈ పదం వింటేనే చాలా ఇబ్బందిగా చండాలంగా కనపడుతుంది. అది ఇంకా చాలా తెలుగులో అంటే కొంచెం గ్రాంధికమైనటువంటి భాష, అనైతికం అనేటువంటిది గ్రాంధికమైనటువంటి భాష. దాన్ని కిందకు పోతే విచ్చలవిడి అనేటువంటి ఇంకో పదాన్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. అనైతికమైనటువంటి జీవితం అక్కడ ఉన్నది కొరింథీ పట్టణంలో. అటువంటి సిచ్యువేషన్లో కొంతమంది దేవుని యందు అటువంటి విగ్రహాలకు మొక్కి విగ్రహాలను ఆరాధించి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ విగ్రహాలకు అర్పించినటువంటి దాన్ని సగం అక్కడ అర్పించేవాళ్ళు, సగము తీసుకొచ్చి మార్కెట్లలో అమ్మేటువంటి వాళ్ళు, లేకపోతే ఆ యొక్క విగ్రహాలకు అర్పించిన దాన్ని పంచేటువంటి వాళ్ళు. సో ఈ రకమైన స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది అక్కడి నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు అక్కడి నుంచి వచ్చి అటువంటి స్థితిలో నుంచి దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీలు పురుషులు అక్కడ ఆ కొరింథీ సంఘంలో ఉన్నారు. వారికి పర్టికులర్గా 8వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విగ్రహములకు అర్పించిన దాని విషయమే స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతుంటాడు. 8వ అధ్యాయాన్ని 10వ అధ్యాయం రెండింటి గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ప్రధానంగా 2 విషయాలు అడ్రస్ చేస్తాడు. విగ్రహము వట్టిది అంటాడు, నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు ఒక్కడే అంటాడు. దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనము మనందరికి తెలిసిన విషయం, కానీ ఇక్కడ విగ్రహముల గురించి మనము విగ్రహములకు అర్పించిన దాని గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, అదే 8వ అధ్యాయం 4వ వచనం మన మూలవాక్యంలోకి మళ్ళీ రండి. కాబట్టి లోకమందు విగ్రహము వట్టిదనియు. చాలు, ఇటువంటి విగ్రహాలతో కూడుకున్నటువంటి పట్టణములో నుంచి, దేవుని యందు విశ్వాసం నుంచి, గతంలో విగ్రహాలను పూజించినటువంటి ప్రజలు దేవుని యందు విశ్వాసం నుంచి మార్చబడగా వారికి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో దేవుని పేరిట హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, లోకమందు విగ్రహము వట్టిది. ఏంటిదట? విగ్రహము వట్టిది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీలో నేను మీకు ఒక బైబిల్లో ఉన్న విషయాలు, నేను మీకు కొన్ని విషయాలు. వట్టిది అంటే ఏంటిది? ఏమీ లేనిది, పనికిరాంది, శక్తి లేనిది, నిర్జీవమైనది, ఎంటీ. ఏ వట్టిదయ్యా, దాంతో ఉపయోగం లేదు, ఎంటీ, ఖాళీ. మీరు చెప్పింది కరెక్టే, నిజమైనదిగానే కాదు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే యెషయా భక్తుడు ఈ విషయాన్ని తన యొక్క గ్రంథంలో 44వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాశాడు. 44వ అధ్యాయంలో 2 విషయాలను అడ్రస్ చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. 15, 16, 17 వచనాలు చదవండి. ఉపయోగించును, చేసుకొనును,
అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. అను విగ్రహమును చేయించుకొనుచు చాలు జాగ్రత్తగా మీరు పైన చదివితే ఒక రాయి గురించి మాట్లాడతాడు. రెండు విషయాలను ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు యెషయా భక్తుడు. ఒకడు ఒక రాయిని తెచ్చుకున్నాడు, చక్కగా మలిచాడు, దాన్ని తీసుకొచ్చి దేవతగా ప్రతిష్ఠించుకొని పూజిస్తున్నాడు అని మొదట అంటాడు. రెండవది కిందకు వచ్చేసరికి 15 వచనం 13, 14, 15 వచనాలకు వచ్చేసరికి ఒకడు చెట్టు నాటాడు. ఆ చెట్టు పెద్దగా అయింది. ఆ చెట్టు నరికి ఒకడు సగం మొద్దు తెచ్చుకున్నాడు. ఆ మొద్దును సగం తెచ్చుకొని సగముతో ఏం చేశాడు, పొయ్యిలో కట్టెలు పెట్టుకున్నాడు. సగం ఒక మొద్దును కొట్టకొచ్చాడు పొయ్యి. హల్లెలూయా. ఈ పక్కనే మనకు 4-5 మొద్దులు ఉన్నాయి, కావాలంటే పట్టకపోవచ్చు ఎవరైనా. ఆ చెట్లు కొట్టాడు, పెట్టాడు. ఒక మొద్దు, పెద్ద మొద్దు చెట్టు ఉంది, కొట్టాడు, సగం నరికాడు. సగం నరికి పొయ్యిలో కట్టెలుగా వాడుకున్నాడు. మిగతా సగము వంట చేసుకున్నాడు, చలిగా ఉన్నది, చలి కాల్చుకున్నాడు. మిగతా సగంతో మంచిగా రొట్టెలు కాల్చుకున్నాడు, లేకపోతే మాంసం వండుకున్నాడు. మిగిలిన తుండు పట్టకపోయాడు. ఇంత తుండు పట్టకపోయి ఒక బొమ్మను చేసి దానికి దేవత అని పేరు పెట్టి దానికి సాగిల పడుతున్నాడు అన్నాడు. ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మిగతా కర్రలో పొయ్యిలో పెట్టిన కర్ర అదే, వంట చేసిన కర్ర అదే, చలిగాసుకున్న కర్ర అదే, మాంసం వండుకున్న కర్ర అదే, ఇక్కడ బొమ్మగా తయారు చేయబడిన కర్ర కూడా. అంటే దానికి విలువ లేదు, దీనికి విలువ ఎట్టొచ్చిందిరా? అది అంటే మనుషుల యొక్క యాటిట్యూడ్. ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే పొయ్యిలో పెట్టిన కట్టెల్లోకి వెళ్ళి వచ్చింది. తీసుకపోయి దీన్ని కూడా పొయ్యిలో పెడితే కాలేకపోతుంది. విగ్రహము వట్టిది అన్నాడు. విగ్రహము వట్టిది. మీరు అప్పుడప్పుడు టీవీ చూస్తే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వస్తుంది. నేను చెప్పాను విత్ రిఫరెన్సే చెప్తున్నాను, మీరు మళ్ళీ కొట్టుకొని చూసుకోవచ్చు. రంగనాథ్ అని ఒక సినిమా, పాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేటానికి చనిపోయాడు. ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. ఆయన రంగనాథ్ అని బాగా హైట్ ఉండేటువంటి వాడు. రంగనాథ్ ఆయన పేరు. ఆయన్ని తన ఇంటర్వ్యూకి పిలిచాడు ఆర్కే గారు. పిలిచినప్పుడు ఆయన తన ఫేమస్ ఒక పోయం రాశాడు, ఒక పద్యం రాస్తే ఆ పద్యం గురించి మాట్లాడితే అయ్యా ఎందుకు అది రాశారంటే, అవునయ్యా ఈయన రాసిన పద్యం చెప్తున్నాడు, ఈయన రాసిన పోయం చెప్తున్నాడు. ఒకడు వెళ్ళి కొండకు పోయి ఒక బండం తెచ్చాడు. ఆయన డైరెక్ట్ ఇది యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేసుకొని కొట్టుకోవచ్చు, నేనేం కల్పించి చెప్తలేదు. ఒకడు కొండకు పోయి బండం తెచ్చాడు. సగం బండం నరికి పక్కగా పడేసి మిగతా సగం బండని ఒక రూపము చేసి ఆకారంగా చేసి దానికి ఇంకా ఆ మంత్రం ఈ మంత్రం చేసి తీసుకుపోయి గుళ్ళో ప్రతిష్ఠించాడు. మిగతా విడిచిపెట్టబడిన బండ తీసుకుపోయి సాకల రేవులు వేసారు. సాకల రేవులు వేస్తే ఈ గుళ్ళో ఉన్నటువంటి బండేమో మనుషులు అక్కడికి వచ్చి వాడికి కావాలి జీవితం మట్టి మశానం అంతా దానికి చెప్తున్నారు, కానీ అది ఏమీ ప్రయోజనము కలగజేయట్లేదు. ఈ చాకిరేవులో ఉన్న బండ మనుషుల మైల బట్టలన్నిటినీ శుభ్రం చేసి వారికి శుభ్రమైనటువంటి వస్త్రాలు తిరిగి ఇస్తున్నది. ఈ రెండిట్లో ఏది గొప్పది? మైల పోగొట్టే బండ, మైల కలగజేసే బండ అన్నాడు. ప్రశ్న ఆయనంతటా ఆయన అడుగుతాడు. మైల పోగొట్టే బండ గొప్పదా, మైల అంటించేటువంటి బండ గొప్పదా? అందుకనే విగ్రహము వట్టిది అన్నాడు. సగం బండేమో సాగ్రేవులోకి పోయింది, సగం బండేమో గుళ్ళోనికి వచ్చింది. సో మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం, విగ్రహము వట్టిది. అదే కీర్తన గ్రంథంలో కూడా 115వ కీర్తనలో కొన్ని మాటలు రాయబడ్డాయి వీటి గురించి. 4వ వచనము, 5, 6, 7, 8 వచనాల వరకు మనం చదువుదాం వరుసగా. వెండివి అవి మనుష్యుల చేతి పనులు. జాగ్రత్తగా గమనించిన, పలుకవు, చూడవు, వినవు, వాసన చూడవు, ముట్టుకొనవు, నడవవు, మాటలాడవు, వాటిని చేయువారును
మరి ఎందుకు ఇది? ఇంకా పలకదు, నోరైతే ఉంటుంది కానీ పలకదు. చెవులుంటాయి, ముక్కు ఉంటుంది, వాసన చూడదు. చెవులుంటాయి, పాదములుంటాయి, నడవలేదు. చేతులుంటాయి, ముట్టుకోలేదు. ఏం చేయని కదిక మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. విగ్రహము వట్టిది. జాగ్రత్తగా గమనించండి ప్రేమికులారా, విగ్రహము వట్టిది అని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. మరి విగ్రహం వట్టిదైతే ఎందుకు పోయి చాలా మంది దాని దగ్గర ఆరాధన చేస్తూ ఉన్నారు? ఎందుకు దానికి మొక్కుతూ ఉన్నారు? నేను కొంతమంది అప్పుడప్పుడు చూస్తుంటా. చాలా మూర్ఖత్వమైన విషయాన్ని మనం చేస్తూ ఉంటాం, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాం. నా దగ్గరికి మొన్న ఒక సహోదరుడు వచ్చాడు. అబ్బా అన్న, నేను అక్కడ ఉన్నా, అక్కడ నిలబడ్డా అన్న, ఆయన నా మీద వేసాడన్నా. నువ్వు ఎందుకు పోయినావా ఆడికి? నువ్వు పోవటం ఎందుకు? నా మీద పడ్డేది నువ్వు పెద్ద ఫీల్ అయిపోవటం ఎందుకు? నువ్వు పోయిందే ఇంటెన్షనల్గా పోయావు అక్కడికి. ఇప్పుడు అక్కడ ఒక 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 విగ్రహం ఉంది, నేను అక్కడ పోయి దాని పక్కన నిలబడ్డానంటే అర్థం ఏంటిది? కావాలనే కదా. కావాలని ఇంటెన్షనల్గా పోయి నిలబడి మళ్ళా నేను ఏదో పెద్ద, గుర్తుపెట్టుకోండి, విగ్రహము అనేది మీకు ముందు చెప్తా. విగ్రహములో ఏ శక్తి లేదు, వట్టిది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ మాటలు చెప్పినందుకే ఒక కంసలోడు ఉన్నాడు అపోస్తుల కార్యంలో. ఒక కంసలాయన ఉండేవాడు, విగ్రహాలు చేసేటప్పుడు. ఎఫెసీల దేవి, అర్తమీ దేవి అని పౌలు గారు ఆ ఊరు మొత్తాన్ని మార్చాడు. విగ్రహాలలో మనుషుల చేత చేయబడినటువంటి వాటిలో శక్తి ఉండదు. దేవుడిని నువ్వు చేస్తావా? దేవుడు నిన్ను చేస్తాడా? నీ చేత దేవుడు సృష్టించబడతాడా? దేవుని చేత నువ్వు సృష్టించబడ్డావా? ఆలోచన చెయ్యాలని అన్నప్పుడు ఊరంతా మారితే వాళ్ళందరూ పోగేసుకుని వచ్చి పౌలు గారి మీద దాడికి వస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విగ్రహము వట్టిది. నెంబర్ 1. మీరు ఎప్పుడన్నా ఆలోచన చేస్తారేమో, అక్కడే ఉందేమో, ఇక్కడే ఉందేమో అని. ఏమీ లేదు, దాని అంతటా అదే కదలలేని స్థితిలో ఉంటుంది. కనుక మనము మొదట గుర్తుపెట్టుకోవాలి, దాని వలన ప్రయోజనము లేదు. నెంబర్ 2, విగ్రహం వట్టిది కదన్నా, మరి అర్పించింది తినొచ్చా? వట్టిదే కదా, దానికి ఏమి శక్తి లేదు, మహిమ లేదు, ఏమి లేదు. మరి అర్పించింది మనం తినొచ్చా? తినొచ్చా, తినకూడదా? అది వట్టిదే కదా, పనికి దాంట్లో ఏమి శక్తి లేదు, బలం లేదు, ఏం లేదు. మరి మనం అర్పించింది తినొచ్చా? ఎవరన్నా తింటున్నారా? నాకు చెప్పకపోతే చెప్పకపోయారు, మీ మనసులో ఆలోచన చేసుకోండి. నాకు డైరెక్ట్ చెప్పొద్దు, మీ లోపల ఆలోచన చేసుకోండి. ఏమన్నా అనుకుంటారేమో, వస్తా, అక్కడ కూడా వస్తా. ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అవుతుందేమో. తినకూడదు అని బైబిల్ స్పష్టంగా తెలియచేసింది. చర్చ్ డాక్ట్రిన్ ఒకటి ఉంది, జాగ్రత్తగా ఉంది. చర్చ్ డాక్ట్రిన్ అంటారు దీన్ని, సంఘ సిద్ధాంతము. అంత్యోకయ సంఘములో అనేక మంది అన్యజనులు దేవుని దగ్గరికి మార్చబడ్డారు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి, మీరు తర్వాత చదువుతారు. కానీ అంత్యోకయ సంఘములో అనేక మంది అన్యజనులు దేవుని వైపు పట్టబట్టడం మొదలుపెట్టారు, దేవుని వైపు రావటం మొదలుపెట్టారు. దేవుని వైపు రావటం మొదలు పెడితే యెరూషలేము నుంచి ఒక బ్యాచ్ తయారయ్యారు. పోయి, మీరు రక్షణ పొందాలంటే సున్నతి చేసుకోవాలి అని మొదలుపెట్టారు. ఏం చేయాలట? రక్షణ పొందాలంటే సున్నతి చేసుకోవాలి అని మొదలు పెడితే పౌలు, బర్నబా ఈ యెరూషలేము నుంచి వచ్చిన వారిని విపరీతంగా అడ్డగించారు. లేదు, దేవుని యొక్క వాక్యం అలా చెబుతలేదు. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ దేవుని యొక్క వాక్యము కృప వలన రక్షణ అని రాయబడింది. మీరు కొత్త బోధన తీసుకొచ్చి ఇక్కడ బోధించొద్దు అని చెప్పేసి గొడవ పెట్టుకుని చివరికి వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఇద్దరిని మనము యెరూషలేముకు పంపించి అక్కడి నుంచి మనం వార్త తీసుకొని వద్దాం. పెద్దలు ఉన్నారు కదా మనకు అక్కడ, మన పేతురు, యోహాను, యాకోబు, అసలు అపోస్తులు ఉన్నారు కదా, అక్కడ పోయి మనము వాస్తవాన్ని తీసుకొని వద్దామని చెప్పేసి వీళ్ళు అక్కడికి వెళ్తారు, యెరూషలేముకి వెళ్తారు.
యెరూషలేములో ఉన్నటువంటి సంఘము తీర్మానము చేసి, ఏం చేసి, యెరూషలేములో ఉన్నటువంటి సంఘము, ఆదిమ సంఘము తీర్మానం చేసి పంపించినటువంటి వర్తమానం ఏంటయ్యా ఆ యొక్క అంత్యోదయ సంఘానికంటే 24వ వచనం చదవండి. కొందరు వెళ్ళి వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కొంతమంది వచ్చారు పనికి మాలిన వాళ్ళు, తప్పుడు బోధ చేసేటువంటి వాళ్ళు మా దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, వారికి మేము అధికారం ఇవ్వలేదు అని చెప్పేసి కంటిన్యూస్ కదా. గనుక పేరు కొరకు కలిగాను. వారు నోటి మాటతో ఇది రండి అస్సలు కాన్సెప్ట్ ఇది. ఏమని డిగ్రీ ఇచ్చారు? యూదా శీలని పౌలు బర్నబాతో కలిపి అక్కడ నుంచి వీళ్ళని పంపిస్తున్నారు అంత్యోదయ సంఘానికి. ఏమని వీళ్ళకి మీకు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటిదయ్యా అంటే, విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించవలెను. ఇది సంఘము యొక్క సిద్ధాంతం. ఇక దీన్ని మించింది మార్చడానికి వీలు లేదు. ఏమేమి మీరు సున్నతి చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇదన్నీ కాదు. మీరు మొదట ఏమేమి విసర్జించాలి? విగ్రహములకు అర్పించిన వాటిని పక్కకు పెట్టండి, విడిచిపెట్టండి, రక్తమును విడిచిపెట్టండి. పట్టుకొని ఎంతమంది వండుకుంటున్నారా అమ్మా? రక్తం, చాలా మంది రక్తం పడుతుంటారు, పట్టి ఉడకబెట్టి ముక్కలు ఫ్రైలు చేసి తింటుంటారు. క్రైస్తవులు అయినబడినటువంటి వాళ్ళు మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకుంటారు, రక్తము ముట్టొద్దు. రక్తాన్ని భూమిలో మీరు కోయండి, మేకను కోయండి, కోడిని కోయండి, అది భూమిలో కలిసిపోవాల్సిందే. అది ప్రాణము గనుక దాన్ని అట్లాగే వదిలేసేయాలి. ఎవరు కూడా దాన్ని తినడానికి వీలు లేదు. విగ్రహములకు అర్పించిన దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. రెండవది, రక్తమును ముట్టుకోవడానికి వీల్లేదు. మూడవది, గొంతు పిసికి చంపిన దాన్ని గొంతు పిసికి చంపిన దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. నాలుగవది, జారత్వము ఉండటానికి వీలు. ఇవి ఫైనల్ డిక్రీస్ అంటారు. రాజు పంపించారు అంటే వాళ్ళు అప్పుడు ఉత్తరాలు లేవు కాబట్టి ఒక ఇద్దరిని పంపించారు. యోధా శీలను కూడా పౌలు బర్నబాకి ఇచ్చి, మీరు నలుగురు పోయి సంఘములో ప్రకటించండి, విగ్రహం వట్టిదే, కానీ దాని జోలికి దాని దగ్గర ఉన్నటువంటి దాటిని మనము ముట్టుటకు వీలు లేదు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియచేస్తుంది. 29వ వచనం, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని రండి, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా? జాగ్రత్త పడకపోతే మీకు క్షేమము కలుగును గాక అన్నాడు. నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వీటికి దూరముగా ఉంటిరా మీకు మేలు క్షేమము, దూరంగా ఉండకపోతే కీడు, ఆపోజిట్ వే. దాని గురించి ఎంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు విగ్రహాలకు అర్పించడానికి దూరంగా ఉంటే మేలు, దగ్గరగా ఉంటే కీడు. రండి, నేను మొన్న ఒక రీల్ చూసిన, క్రైస్తవ పాస్టర్ గారు పెట్టిన రీలే. అమ్మాయినట్టు పంపిండ దగ్గుతుంది. క్రైస్తవ పాస్టర్ గారు పెట్టిన రీలే, భారీ రేంజ్లో మ్యూజిక్ తోటి ఇస్తున్నాడు. మీరు వాటిని ముట్టొద్దు, వీటిని ముట్టొద్దు, అయి తినొద్దు, ఈ తినొద్దు అని చెప్తున్నారు. షాప్కి వెళ్తావు, షాపులో వాడు ప్రార్థన వాడు పూజ చేసుకోడా? నువ్వు షాప్లో ఎందుకు కొంటున్నావు? బియ్యం కొంటానికి పోతున్నావు, బియ్యం కొనేవాడు పూజ చేసుకోడా? వాడి దగ్గర బియ్యం ఎందుకు కొంటున్నావు? అదెందుకు కొంటున్నావు, ఇది ఎందుకు కొంటున్నావు? అక్కడ నువ్వు అట్లయితే నువ్వు ఈ లోకంలోంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకొని తిన్నా కూడా నీకేమీ కాదు అని మొదలుపెట్టాడు. అంతేనా? ప్రార్థన చేసుకొని తినొచ్చా?
ఇందాక మేము కొంతమందిని పంపలేదు, వారు దొంగ వేస్తుగాళ్ళు వచ్చి మీకు తప్పుడు బోధ చేస్తున్నారు, ఇట్లాంటి బ్యాచ్ అనమాట అది. ఇటువంటి వాళ్ళ కొరకు బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? కటికవాణి దుకాణంలో ఏదైతే అమ్ముతున్నారో దాన్ని విచారణ చేయక తిను అని రాయబడింది. కటికవాణి దుకాణంలో అమ్మేటువంటి దాన్ని విచారణ చేయక తిను అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. కనుక మనము వీటి జోలికి పోవటానికి పరిశుద్ధాత్మకును మాకును ఈ యొక్క నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మకు మాకు కూడా తోస్తూ ఉన్నది. సంఘ పెద్దలకి పరిశుద్ధాత్మకును మాకును అంటే ఏంటి అక్కడ అర్థం? దేవుడే సెలవిచ్చినటువంటి నియమం అది, సిద్ధాంతం అది. ఏంటిది? మరలా చెప్పండి, ఏమేమి వదిలిపెట్టాలి? మనం 4 వదిలిపెట్టాలి. ఏమేమి వదిలిపెట్టాలి? 1, విగ్రహాలు కనిపించిన దాన్ని వదిలిపెట్టాలి. 2, 3, 4 జాగ్రత్వం. ఈ బతుకున్నంత వరకు 4టిని ముట్టుకోమాకండి, గుర్తుపెట్టుకోండి. మా ఇక్కడ అక్కడికే వస్తున్నాయి ఇక నేను. సో మనము జాగ్రత్తగా, అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ రకంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఎందుకు దూరంగా పారిపోవాలి అని ఆలోచన చేస్తే చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక భయంకరమైనటువంటి మాట, ఎందుకు తినకూడదు అని ఆలోచన చేస్తే ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాదు, మీరు పాలు పొందనేరరు, ప్రభువునకు రోషం పుట్టించదమా, బలవంతులమా. రండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం స్టడీ చేద్దాం. విగ్రహములకు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని నేను చెప్పుచున్నాను అన్నాడు. దేనికి అర్పిస్తున్నారు వాళ్ళు? దయ్యములకు. జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడన్నా, అంటే నేను మా చిన్నప్పుడు నేను చూడలేదు, మా నాన్న చెప్తే విన్నటువంటి మాట. మా ఊర్లో బెన్ని అని ఒక ఆయన ఉండేవాడట. బెన్ని ఆయన పేరు. బాగా బక్కగా చెంచా కండ లేకుండా ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి దున్నపోతులను నరికేవాడు, కొలుపులు ఇవి వచ్చినప్పుడు. అది చూడటానికి ఊరోళ్ళు అందరూ వచ్చేవాళ్ళట. ఎందుకు? వీడి చెంచా కండలేదు, కానీ ఒక్క దెబ్బకి దాన్ని నరికేవాడట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? మీరు జాగ్రత్తగా గమనించండి. విగ్రహ అర్పితము, విగ్రహముల యొక్క చుట్టూ ఆ ప్రాంతం అంతా దెయ్యము శక్తుల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి. కొంతమంది గావు పట్టేమని అంటారు, గావు పట్టేనంటారు. వాడు అసలు వాడు మనిషి మెడ నరికి కురికి రక్తము. ఇప్పుడు చూసారు మీరు వాటిని? గావు పట్టేమో అంటారు, గావు పట్టడం అంటారు దాన్ని. తెలంగాణ భాషలో గావు పట్టడం అంటారు. మేకను డైరెక్ట్ పట్టి కొరికి పేక తెంపి రక్తం తాగుతున్నాడు మనతో. అది ఎక్కడ ఏంటిది? అది కూర్చుంటుంది పైన. మీకు ఇప్పుడు లేరు మన చర్చిలో, ఇక్కడే మన చర్చిలోనే సరితను ఒక అమ్మాయి ఉండేది. నస్పూర్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మనం అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు. నస్పూర్లో ఉండేది ఆ అమ్మాయి. దగ్గర ఒక 7-8 ఆ అమ్మాయి దగ్గరగా మన దగ్గర చాలా రోజులు వచ్చారు మన దగ్గర. తర్వాత వాళ్ళు అప్పుల పాలైపోయి దేవునికి దూరం అయిపోయారు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. మా ఇంటి అప్పుడు మేము కిరాయికుండా మా ఇంటి పక్కనే ఉండేవాడు. 3-4 రోజులు పెట్టి ఆ అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. వర్షం పడుతుంది లైట్గా. నేను ఒక్కడనే పోయినాక నా దగ్గరికి వేరే చంద్రం అనేటువంటి ఆయన వచ్చి, అన్న ఇక్కడ ఒకళ్ళకి ప్రార్థన చేయాలని అంటే రాత్రి 8-9 గంటలకు అట్లా పోయాం.
పోతే వాళ్ళ నాన్న చెప్పిన మాట, 3-4 రోజులు పెట్టి కళ్ళు తెరస్తలేదయ్యా, అంతే పడుకొని ఉంది, ఎన్ని హాస్పిటల్ తిప్పినాం, అయిపోయింది. దేవుని మహాకరువు ఉన్నట్టు ప్రార్థన చేసినాం. 2వ రోజు పోయి ప్రార్థన చేసినాం. 3వ రోజు ఆమె మీద ఉన్నటువంటి దురాత్మ అంతా వదిలిపోయింది. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు తెలుసా? ఇది లైవ్ సాక్ష్యం, మీరు కూడా చాలామంది ఆమెను చూశారు. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు తెలుసా? అన్న 3 కిలోలు 4 కిలోలు అన్నం వండితే ఒక్కతే తినేది, గంజు ఇసురేసి మళ్ళీ నాకు అన్నం తీసుకురండి అనేది అన్న. ఇంతలా ఉండేది ఆ అమ్మాయి, ఇంత పొట్ట భయంకరంగా. 3-4 కిలోలు అన్నం ఒక మనిషి తింటారా? సాధ్యమేనా? తిని గంజు పడేసి నాకు మళ్ళీ అన్నం కావాలని. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? దయ్యముల యొక్క ప్రభావము. విగ్రహములకు అర్పించేటువంటిది దయ్యములకు అర్పిస్తున్నారు. అది ఆ యొక్క విగ్రహములోనికి ఈ దెయ్యపు శక్తి ఆవహించి ఆ ఆరాధనలను కోరుకునేటువంటి సాతాను యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నారు, నన్ను కూడా ప్రజలు ఆరాధించాలి. ఆ కుర్చీలోంచి ఆయన తీసి నేను కూర్చుంటా, అది అందుకని వాడు ఆ రకంగా ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు గారు ఏమిటంటే, ఓ పక్క నువ్వు బల్లలో పాలిపంపులు పొందుతున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువు బల్లలో పాలిపంపులు పొందుతున్నావు. 2వ పక్క దెయ్యముల బలలో నువ్వు కూడా పాలిపంపులు ఎలా పొందుతావు? ప్రశ్న. దేవుని బలలో పాలుపంపులు పొందే నువ్వు, పరిశుద్ధమైన దాన్ని ఆచరించేటువంటి నీవు, అపరిశుద్ధమైన దానిలో నువ్వు ఎలా పాలుపంపులు పొందుతావు? ఇది అది 2 ఎలా చేస్తావు? మేము దానికి అర్పించింది తింటలేమన్నా. దసరాకి ఎంతమంది మటన్ వండుకుంటున్నారు చెప్పండి నాకు. గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారా? మటన్ గిఫ్ట్ మీకు దసరాకి? చికెన్ గిఫ్ట్లు కానీ మటన్ గిఫ్ట్లు కానీ తీసుకోమాకండి, ఇస్తుంటారు. పనులు పోయేటోళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఏడ నుంచి తెచ్చి ఇస్తారు? ఎందుకు? అసలు పర్పస్ ఏంటి? మళ్ళీ మిగతా రోజు ఆదివారం, ఒక ఆదివారం ఏమని రాదండి, ఆదివారం ఏడు ఆ రోజు ఇస్తా అంటాడు ఫ్రీగా. ఎందుకు? మటన్ కిలో 800. ప్రార్థన చేసుకుని అయిపోయా, ప్రార్థన చేసుకుంటే అయిపోయా. ఆమె మటన్ 800 రూపాయలు కిలో ఎందుకు పోగొట్టుకోవాలయా? 800 కాదు, 8000 పోయినా కూడా దాని జోలికి మనం వెళ్ళటానికి వీలు లేదు. అంత కావాలని కూడా మీరు 10 మంది కలిసి పోగులేసుకోండి ఒకరోజు ఆదివారం, అంతేగాని కూడమాకండి, పనికిరాని. నువ్వు ఇక్కడ కిందకి భయంకరమైన మాట అన్నాడు, ప్రభువునకు రోషము పుట్టించదమా అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? నువ్వు వాటికి ఆరాధించినటువంటి వాటిని తింటే ఏమవుతుంది? దేవునికి రోషం వస్తుంది. దేవుని కంటే నువ్వు నేను బలవంతులమా? ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న మీకు నేను అంటే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుందండి ఇక్కడ. ఈ ప్రశ్నే మనల్ని బాగా సతాయిస్తుంటుంది. ఏంటిది ఆ ప్రశ్న? మా చుట్టాలు అన్యజనులు, వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు, నేను పోవాలా లేదా? రాలే మీకు ఎప్పుడు? ఎవరికి ఈ డౌట్ రాలే? ఈ సందిగ్ధంలో పడలే? వాళ్ళు అన్యజనులు, దేవుని నమ్మలేదు, వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు, నన్ను పిలిచారు, నేను పోవాలా లేదా? ఇప్పుడు ఫంక్షన్ అంటే పెళ్ళి అంటే ఓకే. ఫంక్షన్ మీన్స్ ఇక్కడ వారి యొక్క దేవతారాధనలకు సంబంధించిన వాటికి పిలిచారు. అర్థమవుతుందా? వారి యొక్క దేవతారాధనలకి. పెళ్ళంటే అందరం పోతాం, పెద్ద తప్పేం లేదు. అర్థమవుతుందా? సో మామూలు ఇంట్లో ఏదన్నా కొన్ని ఫెస్టివల్స్, రిచువల్స్ ఉంటాయి వాళ్ళే, కొన్ని పండగలకి పిలుస్తారు, ఇంకా ఏమైనా సరే కదా, వారి పండగలకి పిలుస్తారు. బంధువులు పిలిచారు, పోకపోతే ఫీల్ అవుతారు, రిలేషన్ కట్ అవుతుంది, రిలేషను తెగిపోతుంది. దగ్గర బంధువయ్యా, బాగా దగ్గర అన్న అంటే దేవునికంటే దగ్గర. పైన ఇందాకల్లా కూడా చదివించా, దేవునికి రోషం పుట్టించదమా? దీని ఆన్సర్ లాస్ట్లో చెప్తా, లాస్ట్ ఎండింగ్లో చెప్తా. రోషం పుట్టించదమా, రోషం పుడితే ఎట్లుంటుందో చెప్తా నేను లాస్ట్లో. ఇప్పుడు మనము బంధువులను చూద్దాం, దానికి కూడా బైబిల్ ఆన్సర్ ఉంది.
బైబిల్లో ఆన్సర్ లేకుండా ఎక్కడ లేదు. రండి, నేను బైబిల్ నుంచే మాట్లాడతా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27 నుంచి రండి. విందునకు పిలిచినప్పుడు ఉండిన ఎడల తినుడే, ఎవడైనాను చెప్పిన ఎడల మనస్సాక్షి నిమిత్తమునగా ఇలాగూ చెప్పుచ్చు. తీర్పు తీర్చబడనేలా నేను 31 కూడా చదవండి. భోజనము చేసినను పానము చేసినను చేయుడే. ఇక్కడ జాగ్రత్తగా రండి. పిలిచారు, నీకు మనసుంటే వెళ్ళు, పొయ్యావు. పొయ్యిన తర్వాత అది విగ్రహాలకు అర్పించింది నీకు పెట్టారు. నీకు తెలిసింది అది విగ్రహాలకు అర్పించింది అని నీకు అర్థమైంది. నీకు ఒకడు వచ్చి చెప్పాడు డైరెక్ట్, అరే ఇది కోసారా, చేశారు, పండగ చేశారు, అర్పించారు, నీకు పెట్టారు అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆడు ఫీల్ అవుతాడు, అదే భోజనం బంతికాడ నుంచి లేస్తే ఫీల్ అవుతాడా? ఏదో ఎవరు కట్టడం ఉందాంలే అంటావా? వదిలేసి వస్తావా? స్పష్టంగా బైబిల్ తెలియజేస్తున్నది, నీకు ఒకవేళ అవగాహన లేదు, గుర్తుపెట్టుకోండి, నీకు అవగాహన లేదు అంటే అది జనరల్గా అందరికీ ఉన్నట్టు నీకు మనకు వండారని అనుకున్నావు అనుకో, పాపము లేదు. కానీ నీకు తెలియజేయబడి నీకు అవగాహనకు వచ్చి ఇది ఖచ్చితంగా దానికి అర్పించబడినది అని చెప్పేసి నీకు అవగాహన ఉన్న తర్వాత కూడా నువ్వు దాన్ని తింటే నువ్వు తప్పిదము చేసిన వాడవవుతావు, పాపము చేసిన వాడవవుతావు. కనుక నువ్వు ఏమి చేసినను, నువ్వు భోజనము చేసినను పానము చేసినను నువ్వేం చేయాలయ్యా అంటే దేవుని మహిమ నిమిత్తము నువ్వు దానిని చేసేవాడవుగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తున్నది. దేవునికి మహిమ వస్తుందా లేదా? అల్టిమేట్ గా నువ్వు తినేదైనా, చేసేదైనా, తాగేదైనా. నా చిన్నప్పుడు నాకు బాగా తెలుసు, ఒక పండగ వచ్చేది, వడపప్పు పానకం పోసేవాళ్ళు. వడపప్పు పానకం అనేవాళ్ళు ఆంధ్రలో. పానకం అంటే బెల్లం నీళ్లు కొద్దిగా ఇలాచి దంచి గ్లాసుల్లో పోసి రోడ్డు మీద పట్టి ఇచ్చేవాళ్ళు. వడపప్పు అంటారు. వడపప్పు తెలుసా? వడపప్పు అంటే ఏదో మొత్తానికి పెసరపప్పు అవి కలిపి నానబెట్టి పెట్టేవాళ్ళు. అదొక ఫెస్టివల్. అబ్బర బాబురే, ఆ వడపప్పు పానకం కొరకు లైన్లో నిలబడేది అప్పట్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలియక నువ్వు చేసావు, తెలిసి కూడా నువ్వు చేయడానికి వీలు లేదు. అది స్పష్టంగా బంధువు లేడు, చుట్టం లేడు, ఫ్రెండ్ లేడు, అయ్యో ఏమన్నా అనుకుంటాడో లేడు, ఏమన్నా అనుకుంటాడో లేదు, ఈనుకుంటాడో లేదు. నన్ను చాలామంది అడిగారు, మా ఇళ్ళకి ఫంక్షన్కి వస్తావా? వస్తా. తింటా. తినరు, ఏమి తినము? ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళు అడిగారు నన్ను, అమ్మ అడిగింది నన్ను, ఎప్పుడెప్పుడు తినరాయా? మేము పిలిస్తే మీరు మా ఇంటికి భోజనానికి వస్తారు. బ్రహ్మాండంగా వస్తామమ్మా, బ్రహ్మాండంగా భోజనం చేస్తాం. కానీ మీరు గనక ఏదైనా మీ దేవతలకు పూజలు చేసినప్పుడు మాత్రం మమ్మల్ని పిలవమాకండి. మీ దేవతలకు పూజ చేసినప్పుడు, మీ దేవతలకు మొక్కుకున్నప్పుడు, మీ దేవతలకి, మీ దేవుళ్ళకి మీరు ఆరాధన చేసుకున్నప్పుడు మమ్మల్ని పిలవమాకండి. మామూలుగా భోజనం చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకు చేయం? ప్రేమల మనం ఆలోచన చేయాలి. సో చుట్టము కాదు, దేవుడు మనకి ప్రాముఖ్యం. ఇక్కడ నేను లాస్ట్ పాయింట్కి వస్తున్నాను. ఏంటిదయ్యా లాస్ట్ పాయింట్ అంటే, తింటే ఏమవుతుంది? ఇది నాకు తెలిసింది, అసలు ఇది కావాలిగా. కొంతమంది మనస్సాక్షిని త్రోసివేసి తింటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అటువంటి వాళ్ళు ఉన్నారు. మనస్సాక్షిని త్రోసివేసి, మనస్సాక్షి చెప్తున్నా
దాన్ని త్రోసివేసి ఏమి కాదు పర్లేదులే, ఈ రిలేషన్ పోగొట్టుకోకూడదు, ఈ చుట్టరికం పోగొట్టుకోకూడదు అని త్రోసివేసుకొని తినేటువంటి బ్యాచ్ ఉన్నారు. మాంసాపేక్షులై తింటే ఏమవుతుంది అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. చూడండి, తింటే ఏమవుతుందయా అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తున్నాడు. సంఘం అంటే మనమే. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. అయినను నీ మీద మోపవలసి ఉన్నది అదేమనగా తినట్టును ఉన్నారు. అవి మంచి సంఘటనలు పైన చెప్పాడు చాలా. అమ్మ, ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ నువ్వు నీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని మంచి చెప్పి చివరికి ఏమంటాడంటే, అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటిదయ్యా అదంటే, విగ్రహములకు అర్పించిన వాటిని తిన్నట్లు నీకు బోధించిన బాలాకు లాంటి బిలాము లాంటి వారి బోధలు చేసేవారు నీలో ఉన్నారు. వాళ్ళు ఉండనిచ్చేవి నువ్వు, ఎల్లగొట్ల తరమల నువ్వు వాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? నీకు విగ్రహములకు అర్పించిన దాన్ని తినొచ్చు అని చెప్తున్నారు, జారవత్వము చెయ్యొచ్చు అని చెప్తున్నారు. అసలు చర్చి డాక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? ఈ రెండింటిని వద్దని చెప్పాడు. వీడేం చెప్తున్నాడు? ఆ రెండింటిని చేయొచ్చు అని చెప్తున్నాడు. సో కనుక అటువంటి వారిని నువ్వు ఇంకా ఉండనిచ్చావు. ఇది నీలో పెద్ద తప్పు. నువ్వు అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఏ సంఘం అయితే దానిని ఎంకరేజ్ చేసిందో ఆ సంఘాన్ని పట్టుకొచ్చాడు తీర్పులోకి. నేను నీ మీద నేరం మోపుతున్నా అన్నాడు. ఆ సంఘం పేరు దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకుందాం. మన మీద దేవుడు నేరము మోపుతాడు. విగ్రహములకు అర్పించిన దానిని తింటే నువ్వు నేను దేవుని దగ్గర ఆయన ఎదుట నిలవబడి నేరారోపణను ఎదుర్కోవలసిన వాడవుగా ఉంటావు. మీకు మంచి మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. తిండి అనేటువంటిది చాలా డేంజర్. అరే ఏందన్నా అట్లా అంటున్నాం అనుకుంటారేమో. భయంకరమైనటువంటి వ్యసనం అది. నీవు తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకో అని బైబిల్లో రాయబడింది. నిన్ను గుంజుతుంది. అబ్బా, ఎవడు చూస్తలేడు కదా, ఒక ముద్ద వేసేస్తే అయిపోవు. నిజం ప్రియమైన బిడ్డలారా, అది నిన్ను లాగుతుంది. మేము ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధం అయిపోతుందయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుని కంటే నీ ప్రార్థన పెద్దది, గొప్పది. ప్రార్థన చేస్తే పరిశుద్ధం అయిపోతుంది. నువ్వు నేను తీర్పులోనికి వస్తాం. 20వ వచనంలో కూడా ఇంకో సంఘాన్ని చెప్తున్నాడు చూడండి. అయినను ఉన్నది ప్రవక్త్రిని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని చారత్వము చేయుటకును అది నా దాసులకు బోధించుచు. ఇక్కడ ఇంకొక సేమ్ దేవుని అంటే, ఇప్పుడు నువ్వు విగ్రహములకు అర్పించిన తింటున్నావు అంటే దేవుని యొక్క వాక్యానికి విరోధమైన పని చేస్తున్నావు. ఇక అందుట్లో ఎగ్జామ్షన్ లేదు. దేవుని సంఘం ఏదైతే చేయకూడదని తీర్మానించిందో అది చెయ్యటానికి ప్రేరేపించబడుతున్నావు. ఎవడన్నా ప్రేరేపించుని, నువ్వు దాన్ని అనుసరించడానికి ముందుకు వస్తే నువ్వు దేవుడు మన మీద తప్పు మోపేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి ప్రియని బిడ్డలారా. మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తర్వాత మొదటిది తింటే ఏమవుతుంది అనుకుంటే నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఈ జ్ఞానము లేదు,
కొందరిది వరకు ఇంతకు ముందు విగ్రహములకు కనుక పదార్థములు ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు, అందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఏమవుతుందట? మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. నువ్వు నేను కూడా బలి అర్పించిన వాటిని భుజిస్తే, వాటిని మనం తినేవారముగా ఉంటే, మన మనస్సాక్షి కూడా ఏమవుతుంది? అపవిత్రమవుతుంది, బలహీనమవుతుంది. మనస్సాక్షి అంటే ఏంటిది అసలు? అదే రెసిస్టెన్స్ పవర్. ఈ మనస్సాక్షి అనేటువంటిది రెసిస్టెన్స్ పవర్. పాపము చేయకుండా నిన్ను ఆపగలిగేటువంటిది నీ మనస్సాక్షే. నీ మనస్సాక్షి నీకు బోధిస్తుంది, నీ మనస్సాక్షి నీకు హెచ్చరిస్తుంది, అరే ఇది కాదురా, ఇది కాదురా, ఇది కాదురా, ఇది చేయకూడదు. ఈ మనస్సాక్షి బలహీనమవుతుంటది, రోజు రోజుకి బలహీనమై అపవిత్రపరచబడుతుంది. ఇక అపవిత్రపరచబడిన తర్వాత నువ్వు డైరెక్ట్ లేచి దాని ముందే కూర్చుంటావు. ఇక తింటాం కాదు, అక్కడే తిష్టేసి కూర్చుంటావు. ఇక కనుక నువ్వు చాలా జాగ్రత్త వహించవలసిన వాడబడుతున్నావు. అసలుకి దేవుని బిడ్డలకి క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం? దేవుని బిడ్డలు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఎక్కడ పొందిక, ఎక్కడ పోలిక? అసలుకి ఎక్కడ సంబంధం ఉంది? చీకటికి వెలుగుకు ఏమి పొత్తు? ఏం పొత్తు? పొత్తు పెట్టుకుంటున్నాం, చిన్నంగా పొత్తు పెట్టుకుంటున్నాం. పొత్తు లేకపోతే కుదరట్లే మనకి. పొత్తు పెట్టుకో, చీకటితో పొత్తు పెట్టుకో, మాకు చీకట్లో కలిసిపోతావు. పొత్తు పెట్టుకో, మంచితో పొత్తు పెట్టుకో, పొత్తు పెట్టుకో, దేవునితో పొత్తు పెట్టుకో, పొత్తు పెట్టుకో. అపవాదితో పొత్తు పెట్టుకుంటే వాడు నిన్న అపవాది పాపములోకే లాగేసేటువంటి వాడుగా ఉంటున్నావు. పోగలుగుతావన్నా? పోగలుగుతారు ఎవరన్నా? పోగు. అదేనమ్మా నేను చెప్తాను. ఏది చేసినా మీరు తాగినను, పానము చేసినను, తిన్నను దేవునికి మహిమకరంగా చేయండి. ఇది దేవునికి మహిమ రాదు. అది నేను అంటే చీకటికి వెలుగుకు పొత్తు లేదు. క్రైస్తవుడికి సంక్రాంతికి ఏం సంబంధం? చిన్నప్పుడు మా పిల్లలు అడిగారు ఏమని, దీపావళి అందరూ టపటపట బాంబులు పేలుతున్నారు, మనం కూడా పేల్చుకుందాం డాడీ అన్నారు. ఇట్లాగా కొనుక్కొచ్చా. నేను కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాను. ఇది ఇప్పుడు కాదు కాల్చాల్సింది, మీరు మీకు కాల్చుకోవాలని ఉంది కదా, ఒక 10 రోజుల తర్వాత అంతా అయిపోయిన తర్వాత కాల్చుకోండి. ఇప్పుడు ఉన్నాయి, నువ్వు అడిగినందుకు తీసుకొచ్చా, నీ మనసు కష్టపెట్టకూడదని తీసుకొచ్చా, కానీ ఇప్పుడు కాలవద్దు, అంత అయిపోయిన తర్వాత కాల్చుకో. ఎందుకు? అది తప్పు కాదు. టైం పీరియడ్ అనేటువంటిది తప్పు. టైం పీరియడ్, నువ్వు మాంసం తినటం తప్పు కాదు. దసరాకి పోగేసుకొచ్చుకొని తినటం తప్పు. అర్థమవుతుందా? సో ఇంకో రోజు తెచ్చుకో, తప్పు కాదు. అంటే ఇక్కడ ఏంటిది కాన్సెప్ట్, ఏంటిది విషయం ఏంటిదంటే, నువ్వు అన్యజనుల ఆచారమును ఆచరించటానికి వీలు లేదు. బంధువుల యొక్క, అందుకని బంధువుల కొరకు, చుట్టాల కొరకు, అన్నజనుల కొరకు, స్నేహితుల కొరకు దేవునికి విరోధమైన కార్యము నువ్వు చేయటానికి వీలు లేదు. విగ్రహములకు మీరు దూరముగా పారిపోండి అన్నాడు. ఒకవేళ చేస్తే నీ మనస్సాక్షి బలహీనమవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఏమి కాదులే అని తిన్నవాడు భవిష్యత్తులో మీరు అబ్జర్వ్ చేయండి, చివరికి వాడు అక్కడే కూర్చొని పంచుతుంటాడు. ఏమవుతాడంటే గ్రాడ్యువల్గా వాడి మనస్సు సాక్షి, వాడు ఆ రెసిస్టెన్స్ పవర్ని, అపవిత్రాత్మను ఎదుర్కొనేటువంటి ఆ మనస్సాక్షిని, ఆ బలాన్ని పోగొట్టుకునేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. 11వ వచనం ఒకసారి చదవండి. మనస్సాక్షిని పోగొట్టుకుంటాడు. తర్వాత, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ నీ సహోదరుడు సహోదరులకు విరోధముగా
ఆ, ఆ, చాలు చాలు. ఫైనల్ గేమ్ వచ్చాడు ఇక్కడ. సంఘంలో ఇద్దరు ఉన్నారు. ఒకడు అనుకుంటాడు నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి, తింటే ఏం కాదు ప్రార్థన చేసుకొని తింటా అంటున్నాడు. పోయి తింటున్నాడు. బలహీనమైన అప్పుడే సంఘంలో చేర్చబడిన వాడు చూసి, అరే వీడే తింటున్నాడు, నేను తింటే తప్పేంది, సీనియర్ విశ్వాసి 30 ఏళ్ళు పెట్టి ఉన్నాడు, ఆడే తింటాడు, నేను తింటే తప్పేందని పోయి ఆడు కూడా తిన్నాడు. తినటం వలన రెండవ వాని యొక్క మనస్సాక్షి వాడు పాపంలో పడిపోతున్నాడు. జాగ్రత్త వినండి ఇక్కడ. ఏ వ్యక్తి కొరకైతే క్రీస్తు రక్తము గార్చి వాడిని పాపం నుంచి విడిపించాడో ఆ వ్యక్తి నీ తిండిపోతనం వలన పాపములో పడిపోతున్నాడు గనుక నువ్వు క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వాడవు అగుచున్నావు. అర్థమైంది ఈ పాయింట్ అసలుకి? హల్లెలూయా. నేను 30 ఏళ్ళు పెట్టి క్రిస్టియన్ అండి, పోయి తింటున్నా. ఈరోజు సంఘంలో కొత్తగా వచ్చినోడు చేరాడు, మా సంఘ పెద్దగారే తింటున్నాడు, నాకేంది భయ అని చెప్పేసి ఆయన కూడా వచ్చి తింటున్నాడు. తిని వాడు పాపంలో పడిపోయాడు. ఇప్పుడు వాడిని పాపంలో తోసేసింది ఎవరు? నేను. అంటే ఏంటిది? ఎవరికి విరోధంగా ఆయన పాపం చేసినట్టు? ఏ వ్యక్తి కొరకైతే దేవుడు ప్రాణం పెట్టాడో ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెడితే ఆ వ్యక్తిని తీసుకుపోయి నేను పాపంలో పడేస్తున్నా. అంటే నేను ఆటోమేటిక్గా దేవునికి విరోధంగా నేను పాపము చేసిన. అంటే ఇప్పుడు నేను వీటిని తింటే ఎవరికి విరోధంగా పాపం చేసినట్లు? దేవునికి విరోధం. తిను, కానీ దేవునికి విరోధంగా పాపము చేసిన వాడవు అవుతావు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ప్రియమైన బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమైంటున్నాం. ప్రభువునకు రోషము పుట్టించదమా? ప్రభువునకు రోషము పుట్టించదమా? ప్రభువునకు రోషం పుడితే ఎట్లుంటుందో తెలుసా? కొన్ని విషయాలు చెప్తా, మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. అక్కడ కొంతమంది ఒక బంగారు దూడను చేశారు. ఏం దూడనే? బంగారు దూడను చేశారు. మామూలు దూడ కాదు, బంగారపు దూడ. ఆరోను గడికి, రే మీ దగ్గర ఏముండి మొత్తం ఇచ్చేయండి రా బాబు అన్నాడు. ఏముంటుంది సామే, ఇదిగో బంగారం, ఇదిగో బంగారం, ఇదిగో అన్ని ఇచ్చి పడేశాడు. ఒక దూడను చేశాడు. దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఆ దూడ ముందు నిలబడి, విగ్రహము ఆ దూడ ముందు నిలబడి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుని నిన్ను తీసుకొచ్చినటువంటి దేవుడు వీడే, ఇతడే అని దాని వైపు చూపించారు. అట్లాగా బిడా అని అక్కడ ఒక పదం ఉంటుందండి. జనులు తినుటకు, ఆడుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి. ఒక లిరిక్ చూడండి ఎట్టుంటుందో. తినటానికి, తాగటానికి, ఆడటానికి తయారయ్యారట. 3 ఉన్నాయి. తిండి ఉంది, తాగుడు ఉంది, ఆటపాటలు ఉన్నాయి. అచ్చా, ఓకే. విగ్రహార్పితం ప్రభువునకు రోషము పుట్టించదమా? పుట్టింది. ఆయన నాడు 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 కిందకి నాడు అన్నాడు. వచ్చాడు. 3000 మంది చచ్చిపోయారు. అక్కడ ఆ సంఘటనలో రే పడవండరు అంటే 3000 మంది చచ్చిపోయారు. ఆ యొక్క దూడ ఇన్సిడెంట్లో దేవుని కోపము వాళ్ళ మీద రగులుకున్నప్పుడు 3000 మంది హతమయ్యారు. ఎంతమంది? దేవునికి రోషము పుట్టి ఎందుకైంది? ఎందుకు చచ్చిపోయారు వీళ్ళు ముగ్గురు? 3000 మంది విగ్రహమునకు అర్పించిన దానిని తినుటకు దాన్ని తయారు చేసుకున్నారు, తింటం మొదలుపెట్టారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోనికి రండి మీరు తర్వాత. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. అక్కడ హిత్తీయులలోనికి వచ్చారు వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలతోటి వీళ్ళు ఒక భయంకరమైనటువంటి వ్యభిచారాలు చేస్తూ 1-2 వచనాలు ఏముంటుందంటే వారు తమ దేవతలకు ఆరాధనలకు వీళ్ళని పిలిచారని రాయబడి ఉంటుంది. చదవమ్మది. పిలువగా చేసి ఇశ్రాయేలీలు
ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు పిలిచారు, భోజనం చేద్దరు కానీ మా దేవతలకు ఆరాధన పండుగ చేస్తున్నారు రండి అని పోయారు. మంచిగా చికెన్ మటన్ పెట్టారు, తిన్నారు. అక్కడే కిందకు వస్తే బల్లెంతో కూడా పొడుస్తాడు. సో అదంతా వేరే విషయం. ఇక్కడ నాకు గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు వారి దేవతల దగ్గరకు పోయి భోజనం చేసి వారికి నమస్కరించి వచ్చారు. దేవునికి రోషణ పుట్టించడమా? పుట్టింది. తెగులు స్టార్ట్ అయింది. మీరు చదవండి, కింద మొత్తం చదవండి. ఒక వైరస్ రోగం, ఒక రోగం స్టార్ట్ అయింది. ఒక వైరస్ అంటే తెగులు అంటే కరోనా టైప్ ఒక వైరస్ బయటపడింది. ఒక తెగులు అంటే ఒక వ్యాధి, ఒక జబ్బు. దారుణమైన విషయం. 24,000 మంది ఫట్ అయ్యారు. 24,000 మంది చనిపోయారు. ఎంతమంది? తింటే ఏమవుతుంది? ప్రార్థన చేస్తాం, తిను. 24,000 మందిలో ఉంటావో, ఆ 3,000 మందిలో ఉంటావో నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. ఇంకో సంఘటన చెప్తా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోనికి రండి, మీరు తర్వాత చదువుకోండి అదంతా. అక్కడ సొలొమోను అనే మహాజ్ఞాని ఉన్నాడు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 మార్లు ప్రత్యక్షమయ్యాడని రాయబడింది. నా కుమారుడు సొలొమోను. 5 దేవతలు ఉంటారు అక్కడ. 5 విగ్రహాలు ఉంటాయి, 5 దేవతలు ఉంటాయి. తన భార్యలైన పరస్త్రీల నిమిత్తం అని ఉంటుంది అక్కడ. అందుకని అన్ని రాళ్ళను చేసుకోమాకండి. మళ్ళీ చెప్తున్నా, అన్ని జనులను పెళ్లిళ్ళు చేసుకోకండి. చేసుకుంటే అంతే. ఇక మళ్ళీ హెచ్చరిస్తున్నా, పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బులు లేకపోయినా మంచిదే, క్రైస్తవులను చూసి చేసుకోండి. కట్నాలు లేకపోయినా మంచిదే, కానుకలు లేకపోయినా మంచిదే. అన్యులను చేసుకున్నారనుకో పర్యవసానం చెప్తా. 5 భార్యలు ఉన్నారు ఈయనకి. 5 అంటే బొచ్చిన మంది ఉన్నారు, కానీ 5 వాళ్ళ దేవతల పేర్లు కూడా కిందకి రాయబడి ఉంటాయి. అది నా కాన్సెప్ట్ కాదు. దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నా కుమారుడా సొలొమోను, నీ మనసు తిప్పుకో, అది తప్పు, అది చేయకు, అది చేయకు. 2వ మారు కూడా ప్రత్యక్షమై చెప్పాడు, ఇన్లే, నీ రాజ్యము 2గా విడిపోతుందిరా. దావీదు సింహాసనం సొలొమోనుకు దక్కింది. సొలొమోను సింహాసనము 2గా విడిపోయింది. ఇశ్రాయేలు బలహీనమైంది, యోధా దీవించబడింది. ఎవడైతే దేవుని రోషము పుట్టిస్తాడో వాని జీవితము చీలిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు 18వ అధ్యాయం అట్లా వస్తే, నేను ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ మీద మీకు చెప్తున్నా, ఏమైతుంది అనే దాని కొరకు. అక్కడ ఆహాబు, యెజెబెలు అనే బ్యాచ్ ఉన్నారు. ఇక వీళ్ళు బయలుదేవతారాన్ని భయంకరంగా ప్రోత్సహించారు. యెజెబెలు, ఆహాబు, యెజెబెలు బయలుదేవతారాధన ప్రోత్సహించారు. 3.5 సంవత్సరాలు తినటానికి తిండి లేక దేశమంతా కరువుతో అల్లాడి ప్రజలు చచ్చిపోయారు. కరువు. మన జీవితంలో కరువు ఎందుకు ఉంటుంది? చెక్ చేయాలి. ఎక్కడన్నా మనం దేవునికి ఆటంకకరంగా ఉన్నామా? ఎందుకు ఎంత కష్టపడ్డా చిల్లులు సంచి అయిపోతుంది మన జేబు? చెక్ చేయాలి. దేవునికి విరోధంగా ఎక్కడన్నా ఉన్నామా? ఈ ఆహాబు, ఏలియా లాంటి వాడు లేచి ప్రజలందరినీ దేవుని వైపు తిప్పాడు కర్మేలు పర్వతం దగ్గర. అప్పుడు ఒక పదం అంటాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తగబడతా ఉంటారు. నా జనులు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారంటాడు. నీళ్లు నిలవని తొట్లను, నీళ్లు పోతున్నాం పోతా ఉన్నాయి, నీళ్లు పోతున్నాం పోతా ఉన్నాయి, నిలబడతలేవు నీళ్లు. యెహోవా దేవుడైతే ఆయన వైపు తిరగండి. 3.5 సంవత్సరాలు పిల్లరా. ఎందుకు ఆ కరువు వాళ్ళ మీదకి వచ్చింది? ఆ విగ్రహారాధన ఫలితం, ఆ విగ్రహారాధన ఎఫెక్ట్. సో నీ జీవితంలో, నా జీవితంలో మనము ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమంటున్నాం. ఇంకా మనం పోతే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రియని బిడ్డలారా, దేవునికి నచ్చని కార్యము అనేక మంది నచ్చనే ఉన్నాయి. వాటిల్లో అతి భయంకరంగా దేవుడు రియాక్ట్ అయ్యేటువంటిది ఏంటో తెలుసా? విగ్రహారాధన అనేటువంటిది ఇక ఏమంటారంటే చుటుక్క
టక్కున కోపం రావాలంటే దేవునికి మీరు విగ్రహారాధన చేసి చూడండి. అది ఇమ్మీడియట్, ఇక ఆలస్యం చేయకుండా ఉగ్రత రావాలంటే విగ్రహారాధన చేసి చూడండి, సెకండ్స్లో రియాక్ట్ అవుతాడు. మిగతా తప్పులంటే కొంచెం గ్రేస్ ఇచ్చి చూద్దాంలే బిడ్డ, కొంచెం మారు మనసు పొందని అవకాశం ఇస్తాడేమో, కానీ మిగతా వాటిల్లో ఈ విగ్రహారాధన అంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? విగ్రహారాధన అంటే నాకు నువ్వు తండ్రివి కాదు, ఈ బొమ్మ నా తండ్రి అని నేను చెప్పటం. ఈ బొమ్మ, ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు, నేను వాళ్ళకి కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా, పొద్దున పోయి సాయంత్రం దాకా కష్టపడతారు మీ పిల్లల కోసం. వాడు వచ్చి నువ్వు నా తండ్రివే కాదంటే ఎట్లుంటుంది? బిడ్డ నిన్ను బెల్టే ఉంటే బెల్ట్, కర్ర అంటే కర్ర, ఏది ఉంటే అది సాప్ అవుతుంది. ఎందుకని? నా కష్టమంతా నీ కోసం ధారపోస్తున్నా. నేను నిన్ను రూపించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీకు సహాయం చేస్తున్నాడు. ఈ రోజు వరకు నేనేమనుకుంటాడు, ఈ రోజు వరకు నాకు తిండి పెట్టేటువంటి వాడు, ఈ రోజు వరకు నన్ను బతికిస్తున్నటువంటి వాడు, ఈ రోజు వరకు నన్ను కాపాడుతున్నవాడు, అటువంటి వాడిని వదిలేసి ఒక రాయిని, రప్పని, జీవము లేని దాన్ని దగ్గర పోయి దాన్ని మోకరించి, దాన్ని అనుసరించి, దానికి నా యొక్క శరీరేచ్ఛ కొరకు, నేను నా తిండిపోతాను కొరకు దాని వెంబడి నేను పరిగెత్తితే ఆ సృష్టికర్తకు కోపం రాదా? ఆయనకు కోపం వస్తే ఇట్లుంటుంది. ఆయన కోపం వస్తే ఈ రేంజ్లో ఉంటుంది. కనుక ప్రియని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారం ఏంటున్నాం. నేను ముగిస్తున్నాను ప్రియని బిడ్డలారా. మనము ముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకునే విషయాలు ఏంటంటే, కొరింథీయుల యొక్క చరిత్ర. వాళ్ళ చరిత్రలో అఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవత ఉంది. అది శృంగారం, అది భయంకరమైనటువంటి, సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఆ యొక్క పండగలు జరిగేటప్పుడు అందరూ వ్యభిచారులు అక్కడ కోసం. మీరు ఇంకో మాట చెప్తా, మీరు ఎక్కడైనా ఏమంటారంటే వాటిని పుణ్యక్షేత్రాలు చూడండి, ఖచ్చితంగా అక్కడ వ్యభిచారం ఉంటుంది. మీరు చరిత్ర ఇది స్టేట్మెంట్ రాసుకోండి. తప్పు చెప్పేవన్నాను మీరు అనొచ్చు తర్వాత, కావాలంటే చెక్ చేస్తే మీకు తప్పు అనిపించదు. ప్రతి పుణ్యక్షేత్రం అని వర్ధిల్లే ప్రతి చోట వ్యభిచారం వర్ధిల్లుతుంది. వ్యభిచార కేంద్రాలు ఉంటాయి అక్కడ, అందుకే ఆ పుణ్యక్షేత్రాలు నడుస్తాయి. సో కనుక మనము కొరింథీలో కూడా ఒక వ్యభిచార కేంద్రం ఉంది. ఆ దేవతను ఆరాధించేటువంటి వాళ్ళు అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వచ్చారు. విగ్రహములో ఏమీ లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. కానీ నువ్వు దాన్ని అనుసరిస్తున్నావంటే దానిలో దురాత్మ అనేటువంటిది ప్రభావము కనబడుతుంది. ఉట్టిదే, నువ్వు తయారు చేసేంత వరకు ఉట్టిదే. తర్వాత దానిలో నువ్వు ఎప్పుడైతే ఆరాధించడానికి మొదలు పెడతావో అప్పుడు దెయ్యపు ఆత్మలు ప్రవేశిస్తాయి. అందుకనే విగ్రహములకు అర్పించిన, దెయ్యములకు అర్పించిన దాంతో సమానము అని చెప్పేసి అని బైబిల్ తెలియజేస్తున్నది. అందుకే విగ్రహాలు వట్టి కాబట్టి అర్పించిందని మనం తినొచ్చా? తినటానికి వీలు లేదు. స్పష్టంగా బైబిల్ దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహార్పితమైనది, చిన్నది, కొద్దిది, కొంచెము చెయ్యి జాపాను నాకు అట్లా అయింది ఇట్లయింది, ఏ ముచ్చట లేనే లేదు. మరి బంధువులు పిలిస్తే తినొచ్చా? బంధువుల దగ్గర విగ్రహాలకు అర్పించింది తినొచ్చా? ఎవరి దగ్గరైనా సరే విగ్రహార్పితమైనది తినటానికి వీలు లేదు. ఒకవేళ తింటే ఏమవుతుందయా అంటే మనము తీర్పులోనికి వస్తాము. రెండవది, దేవునికి విరోధముగా పాపం చేసిన వారమవుతాం. మూడవది, దేవుని యొక్క ఉగ్రతలు, రోషము, దేవునికి రోషం పుడుతుంది. ఉగ్రతలకు మనం పాత్రులము అయ్యేటువంటి వారముగా ఉంటాము. కనుక మనం గమనించాలి, కనుక మనం ఆలోచించాలి. దయచేసి మరలా చెప్పిన, ఒకరోజు పస్తు పడుకోండి. ఇక అది భయంకరమైన ఉగ్రత. వాళ్ళు అక్కడ ఎగిరి డ్యాన్సులు వేయటం మొదలు పెట్టారు. వాడు వచ్చాడు, మొత్తం నాశనం చేశాడు, కొంతమంది బందీలుగా పట్టుకుపోయాడు. ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ ఆ ఉగ్రత కాదు, నీ జీవితంలో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ప్రధానంగా, లేకపోతే పస్తుండు, ఒకరోజు పస్తుండి ప్రార్థన చేయి. లేదు వదిలిపెట్టు. నీ యొక్క తీరు, నీ మనస్సాక్షి ఉంటుంది చూడు, అదే సాక్ష్యం ఊర్లో. నీ ఊర్లో అదే సాక్ష్యం, నీ వాడలో అదే సాక్ష్యం, నీ ఇంట్లో అదే సాక్ష్యం. నిన్ను చూసిన నీ బంధువులు నీ దగ్గరికి ఏమని రావాలి తెలుసా? మా అక్క తినదు, మా అక్కకి సపరేట్గా వండుతా, ఆ కమిట్మెంట్ రావాలి. అంటే ఆమె కొరకు నువ్వు తింటావు కానీ నీ కొరకు ఆమె సపరేట్గా ఉండదా? అర్థమవుతుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనుషుల యాటిట్యూడ్ ఒకటి చెప్పి ముగిస్తా.
నిన్న శనివారం మనోళ్ళు శనివారాలు ఫంక్షన్లు పెట్టరు, ఎందుకు తెలుసు? శనివారం ఫంక్షన్లు పెడతారు. శనివారం సోమవారం తినండి, సోమవారం తినరు, శనివారం తినరు. నేను ఒక ప్రశ్న అడుగుతా, సోమవారం నాన్ వెజ్ పెట్టండి ఒక హిందూకి, శనివారం తిన్నారు. నిన్న పనికి వచ్చారు కొంతమంది, క్యాన్ వాటర్ ఇచ్చారు. వాళ్ళు నిన్న వస్తానే 2-3 బాటిల్ వాళ్ళు పట్టుకొని వచ్చారు. క్యాన్ నీళ్ళు అక్కడే ఉన్నాయి. సాయంత్రం నేను చూసినప్పుడు మా పాస్టర్ అడిగి, ఎందుకు క్యాన్ నీళ్ళు అట్లే ఉన్నాయి, ఎవరు తాగలేదంటే, ఈరోజు శనివారం వాళ్ళకి ఉపవాసాలు ఉంటాయి, వాళ్ళు ముట్టరు. వాళ్ళే అంత స్ట్రిక్ట్గా ఉంటే దేవుని, జీవము గల దేవుణ్ణి ఆరాధించే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పూట కూటి కొరకు మనం ఆశపడతామా? సాక్ష్యం కాపాడుకో, నిలబడు. నీ సాక్ష్యము నీ దేవుణ్ణి మహిమపరుస్తుంది. నీ సాక్ష్యము, నీ యొక్క మాట. వాళ్ళు తినరయ్యా అంతే. ఎందుకంటే ఆన్సర్ చెప్పండి, నువ్వు రా అని చెప్పేసి కావాలంటే వాళ్ళు మీకు చెప్పడం కాకపోతే వాళ్ళు నా దగ్గర పట్టరని నేను చెప్తా. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడమాకండి. అందుకే 2 అధ్యాయాలు రాశాడు. 8వ అధ్యాయంలో అదే కాన్సెప్ట్ ఉంటుంది, 10వ అధ్యాయంలో కూడా అదే తీర్మానం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క కొరింథీ పట్టణమే విగ్రహాలతో కూడుకున్నటువంటిది. కనుక మనం ఈరోజు మనకు 33, 34 ఇంకా వేసుకుంటా పోవటమే, కోట్లకి దాటిపోయి ఉన్నాం. మనం అన్ని దేవతలకి అన్ని అన్ని కలిగి ఉన్నాం మనం, కానీ ఏది కూడా మనం అనుసరించడానికి వీలు లేదు. మన పక్క షాపోడు పిలిచి పెట్టాడు, ఏం చేయాలి? నేను చెప్తున్నానండి, నువ్వు షాపు అమ్ముతున్నావు, పూలవాళ్ళకే చెప్తున్నా, పూలు అమ్ముతున్నావు, నీ పక్క షాప్ అయినా తీసుకొచ్చి సేటు గారు తీసుకొచ్చి వాళ్ళ పూజ చేసి తెచ్చుకోమ్మని ఇచ్చాడు, ఏం చేయాలి? తీసుకోవద్దనే చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీ మీదకి ప్రెషర్ వస్తుంది. నువ్వు తినవా, తీసుకోవా, దండం, నమస్కారం. ఏమన్నా అనుకుంటారు, ఏమన్నా తీసుకొని నోట్లు వేసుకోమాట. వాళ్ళు అనుకున్నారు, దేవుడు అనుకున్నాడు అనుకో, అక్కడేముండదు ఇక. సో దేవునికి లోబడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం.